ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది. ఒకవేళ కోరి మాంసాహారమే తింటారు. ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు. ఇంకెందుకు రావట్లా పేర్లు? తెలియవు మీకు? నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి? కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది. చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే, ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు. మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామ రక్ష కింద ఉండాలి. పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల. అంత సంతోషించాలి. దానికి మామగారు తాను ఆ